అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే అక్టోబర్ 2న మహాలయ అమావాస్య, పితృపక్షాల్లో అతి ముఖ్యమైన రోజు. సో ఈ 15 రోజులు కూడా తర్పణాలు, పిండ ప్రదానాలు లాంటివి చెయ్యని వారు కూడా ఆ అమావాస్య రోజు పితృదేవతలు సంతృప్తి పడేలాగా మనం ఏదైనా కూడా పూజా కార్యక్రమాలు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవాలి. సో అలా ఏమీ మాకు ఆనవాయితీ లేదు, మా ఇంట్లో అలవాటు లేదు అనుకునే వాళ్ళు కూడా మనము ఆ రోజు స్వయం పాక దానాన్నైనా ఎవరైనా బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే పితృదేవతల ఆశీర్వాదంతో పాటు అద్భుతమైన లక్ష్మీ యోగం కలగాలంటే ఆ రోజు మనం ఏం చేయాలనేది గోల్డ్కు సంబంధించిన పరిహారాన్ని ఆల్రెడీ షేర్ చేశాను. సో మీలో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎందుకంటే మనకి మహాలయ అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఆ రోజు మనకి ఖగోళంలో సూర్యగ్రహణం కూడా జరగబోతోంది కాబట్టి అది కూడా నైట్ సమయంలో, మన ఇండియాలో అయితే ఉండదు కానీ ఖగోళంలో సూర్యగ్రహణం జరగడం అనేది నిజం. కాబట్టి ఇది కొన్ని రాసులపైన, మనుషులపైన దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాగే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎప్పుడు వచ్చినా కూడా మీ అందరికీ కూడా ఒక చిన్న పరిహారాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో అది ఈసారి కూడా. ఎందుకు అంటే మనం ఇల్లు వాకిళ్ళు క్లీన్ చేయడం, నియమాలు పాటించడం ఇలాంటివి ఏం అవసరం లేదు. అయినా కూడా మనకి రాసులపైన ప్రభావము, మనపైన మనుషులపైన ప్రభావము అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని రాసులకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని కూడా పండితులు చెప్తూ ఉంటారు కదా. అలా మంచి జరిగే అవకాశం, ఒకవేళ మనకి ఏదైనా దోషాలు ఉంటే అవి తొలగి అలాగే మనకి మంచి కలగడానికి చేసుకునే చిన్న పరిహారం ప్రతి ఒక్కరూ పూజలు చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకోండి. సో నేను కూడా 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ నేను తూచా తప్పకుండా చేసుకునే పరిహారం. సో మీలో ఎవరైనా కూడా ఇంతకుముందు ట్రై చేయకుండా ఉన్నట్లయితే ట్రై చేసి చూడండి. సూర్యగ్రహణం అనేది వెరీ వెరీ పవర్ఫుల్. అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:13 నుంచి మిడ్ నైట్ అంటే నెక్స్ట్ డే మనకు స్టార్ట్ అయిపోతుంది. 3:17 వరకు కూడా గ్రహణం అనేది ఉంటుంది. ఇది నైట్ సమయంలో ఉంటుంది. ఇక మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ లాంటి వాళ్ళు ఇంకెలాగో ఇది నైటే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 9-8:30 కల్లా భోజనం చేసేయండి. సో ఇంటి బయట వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. నైట్ టైంలో కూడా కొంచెం వాకింగ్ లాగా వెళ్తూ ఉంటారు కదా బయట, అలా వెళ్ళకుండా ఇంటి లోపలే ఉండడానికి ట్రై చేయండి. మిగిలిన వాళ్ళకి ఎలాంటి నియమాలు లేదు, మళ్ళీ ఇల్లు శుద్ధి చెయ్యాలి, దర్బలు వేయాలి, స్నానం ఆచరించాలి, పట్టు విడుపు స్నానాలు ఇలాంటివి ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదు. సో మనం చేసుకోవాల్సిందల్లా స్తోత్ర పారాయణ. మీకు లలితా సహస్రనామాలు బాగా చదవడానికి వచ్చినట్లయితే అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ. ఇక్కడ మనకు ఆ నెక్స్ట్ డేనే దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. ఇంకా పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన కొత్త ఛానల్లో అరుణాస్ ఛానల్ అఫిషియల్లో వస్తుంది. సో పూజలు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవీ నవరాత్రులకు సంబంధించినవి కానీ దీపావళికి సంబంధించినవి కానీ కూడా మనకి ఆ ఛానల్లోనే షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్ అనేది ఇచ్చింటాను, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవీ నవరాత్రులకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజే వీడియో వస్తుంది ఆ ఛానల్లో, తప్పకుండా చూడండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం స్తోత్ర పారాయణ ఏ గడియల్లో చేసుకోవాలి. మనకి 9:13 గ్రహణం స్టార్ట్ అవుతుంది. 9:15 తర్వాత మీరు స్టార్ట్ చేయండి. 9:15కు స్టార్ట్ చేసి 12 గంటలకు లోపల మీరు ఈ సమయంలో స్తోత్ర పారాయణ అనేది కానీ, మీరు గురువుల దగ్గర ఏదైనా మంత్రోపదేశం తీసుకున్నా అలాంటివి కానీ, ఇంకా లక్ష్మీ కటాక్షం అత్యద్భుతంగా కలగాలి అని లక్ష్మీ భక్తులందరూ కూడా కనకదార స్తోత్రాన్ని, ఇది ప్రతి ఒక్కరూ కంఠపాఠం చేసుకో ఉంటారు కాబట్టి లక్ష్మీ వద్దని ఎవరు చెప్తారు? సో మనకి గ్రహణ సమయంలో చేసే స్తోత్ర పారాయణ ఒక్కసారి చేస్తే కొన్ని వేల సార్లు చేసిన ఫలితం అనేది వస్తుంది. సో అలాంటిది మనము
ఒక 3-4 టైమ్స్ మీకు ఎన్నిసార్లు వీలైతే ఈ టైమింగ్ అయ్యేంత టైం వరకు కూడా ఆ సమయం మనం చేసుకునే విధంగా మనకి కలిసి రావడమే ఒక అదృష్టం. సో అదృష్టం ఉంటేనే ఆ గడియల్ని వినియోగించుకుంటాం. ఇది నేను నమ్ముతాను, నేను ఫాలో అవుతాను కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు గ్రహణం పట్టిన ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణ వల్ల అత్యద్భుతమైన మార్పు మన జీవితంలో అనేది తప్పకుండా కలుగుతుంది. అది లక్ష్మీ అనుగ్రహమైన, గురువు అనుగ్రహమైన, మీరు చేసే స్తోత్ర పారాయణ బట్టి దాంట్లో ఉండే ఫలితాన్ని బట్టి మనకి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. గ్రహణానికి సంబంధించిన పరిహారం ఇది. అలాగే మనకి ఆ రోజు మహాలయ అమావాస్య ఉంది కాబట్టి ఒక 10 మందికి అన్నదానం చేసినా చాలా చాలా శుభ ఫలితం. తర్పణాలు వదలడం లాంటివి చేస్తూ ఉంటాం కదా, అలాంటివి చేసినా చాలా చాలా శుభప్రదం. అదేమి మేము చెయ్యలేము, ఆ సౌకర్యం మాకు లేదు అనుకున్న వాళ్ళు స్వయం పాక దానాన్ని పేద బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి. అన్నీ కూడా అంటే వాళ్ళ బ్రాహ్మణుల కుటుంబం మొత్తం కూడా ఒక పూట భోజనం తినేంత సామాగ్రిని వాళ్ళకి సమర్పించడమే స్వయం పాకదానం అంటారు. పితృదేవతల ఆశీర్వాదం అటు లక్ష్మీ అనుగ్రహం కలిసి తెచ్చుకునే అద్భుతమైన శక్తివంతమైన రోజు అక్టోబర్ 2వ తారీఖు. సో ఇదండి ఈరోజటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్య దీపాలు, ధూప్ స్టిక్స్, అలాగే 9 రకాల సాంబ్రాణి కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి.